నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ప్రాపర్టీతో వచ్చారండి. అది సిఆర్డి అండ్ రెరా అప్రూవ్డ్ ఫ్లాట్. ఎక్కడంటే మన గుండెమేడ గ్రామం. గుండెమేడ గ్రామం తాడేపల్లి మండలం, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు మీకు ప్రాపర్టీ విషయాల గురించి చెప్పే ముందు మీరు సరౌండింగ్ చూడండి. పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది చూడండి. ఇది సమృద్ధి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్, ఫుల్లీ ఆక్యుపైడ్. మీరు చూస్తున్నారు కదండి విల్లాస్, అది ఆ విల్లాస్ ప్రాజెక్ట్. ఆ విల్లాస్ పక్కన మనకు అపార్ట్మెంట్ ఉంది చూడండి. దాంట్లో హాస్టల్ రన్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది చూడండి. ఆ అపార్ట్మెంట్ ఫేసింగే కేఎల్యూ రోడ్ అంటారు, తెనాలి బైపాస్ కూడా అని కూడా అంటారు. అక్కడ నుంచి మనకి ఇది ఇక్కడికి వచ్చేసి ఎగ్జాక్ట్ 250 మీటర్స్, అంటే 1/2 కిలోమీటర్లు మన సైట్కి. అలాగే మీరు ఇటు సైడ్ వస్తే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ గా, ఆ అరటి చెట్లు వెనకాల ఉంది బొప్పనా విల్లాస్ ప్రాజెక్ట్. అది ఫుల్లీ ఆక్యుపైడ్. దాని వెనకాతలు కనిపిస్తున్న మీకు ఈ టవర్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని వచ్చేసి బ్లాక్స్, కేఎల్ యూనివర్సిటీ బ్లాక్స్ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కేఎల్ యూనివర్సిటీ బ్లాక్స్ కాకుండా ఇక్కడ ఉన్న బ్లాక్ ఉంది చూడండి. ఇలాంటి ఇంకా 2 బ్లాక్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఒకటి అగ్రికల్చర్కి, ఒకటి ఫార్మాకి. సో ఇంత ప్రైమ్ లొకేషన్. ఇంకో విషయం ఏంటంటే మనకి పక్కనే సీఎం స్మార్ట్ సిటీ, అనే ఒక వెంచర్ కూడా ఉంది. దాంట్లో కూడా అన్ని ప్రాపర్టీస్, అన్ని ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అండి. దాంట్లో 8 విల్లాలు కూడా కన్స్ట్రక్ట్ చేశారు, 2 అపార్ట్మెంట్లు కూడా డెవలప్మెంట్కి ఇచ్చారు. ఈ సీఎం స్మార్ట్ సిటీ పక్కన మీకు ఇంకోటి కనిపిస్తుంది చూడండి, మెడింగ్ జూనియర్ కాలేజ్. ఆ వైట్ గా కనిపిస్తుంది చూడండి, అదే మెడింగ్ జూనియర్. మనకి కేఎల్ యూనివర్సిటీకి ఆపోజిట్ లో, మెడింగ్ జూనియర్ కి ఆపోజిట్ లో చుట్టూ వెంచర్స్, విల్లాస్ ప్లస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, హౌసెస్ ఉన్న దగ్గర ఇలాంటి ఒక ప్రైమ్ లొకేషన్ లో 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో, 60 ఫీట్ తార్ రోడ్ ఫేసింగ్ లో సన్నీ మిడాస్ లో మనకు ఒక రీసేల్ ప్లాట్ వచ్చిందండి. 480 గజాల ప్లాట్. లోపలికి వెళ్ళి మనకి ఆ ప్లాట్ వివరాలు, డైమెన్షన్స్, ప్రైస్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మనం ఇప్పుడు సైట్ లోకి వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా, ఇది 40 ఫీట్ సిసి రోడ్డు. 40 ఫీట్ సిసి రోడ్డు. ఈ రోడ్డు యొక్క హద్దులు చూస్తే ఇదిగోండి, ఎల్లో కలర్ పిల్లర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి అటు సైడ్ ఎల్లో కలర్ పిల్లర్ వరకు 40 ఫీట్ సిసి రోడ్ అండి. ఇది అటు 6 అడుగులు, ఇటు 6 అడుగులు సెట్ బ్యాక్స్ ఇచ్చారు ఫుట్ పాత్ కి, మనకి వాకింగ్ ట్రాక్ లాగా. అలాగే ఇది వచ్చేసి మనకి 28 అడుగులు వస్తుంది సిసి రోడ్ అయితే. మనకి సెట్ బ్యాక్స్ తీసేస్తే సెట్ బ్యాక్స్ తో కలిపి 40 ఫీట్ రోడ్డు. అలాగే మనకి ఈ వెంచర్ లో ప్లాట్స్ చూస్తే ప్రతి ప్లాట్ కి ముందు లోపలికి వెళ్ళటానికి, కారు వెళ్ళటానికి, రావటానికి మనకి కటింగ్ ఇచ్చారు. లోపలికి వెళ్ళటానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా మనం కార్ పార్కింగ్ సెట్ చేసుకోవచ్చు ప్రతి ప్లాట్ కి. మీరు ఒకసారి వెంచర్ సరౌండింగ్ చూడండి. మన బ్యాక్ సైడ్ ఉంది వచ్చేసి పార్క్. అది పార్క్ ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఆ కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడ్ ఉందంతా పార్క్. దాని హద్దులు వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది చూడండి, అక్కడి నుంచి ఆ చివరి వరకు వస్తుంది, అది పార్క్. అలాగే మీకు అక్కడ చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర మీకు వైట్ కాంపౌండ్ వాల్ టాల్ గా కనిపిస్తుంది చూడండి, అది ఓపెన్ ఫంక్షన్ హాల్. అది మీకు ఆ వైట్ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది ఓపెన్ ఫంక్షన్ హాల్. దానికి ఫేసింగ్ వచ్చేసి అటువైపు ఉంటుంది, తూర్పు వైపు. మీకు ఇక్కడ వెంచర్ యొక్క ఎమ్యూనిటీస్ చెప్తాను. అలాగే 45 సిసి రోడ్స్ గురించి చెప్పాను. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. మీరు చూడండి, ఎక్కడ మీకు ఎలక్ట్రిక్ వైర్స్ అనేవి కనిపించవు పైన. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. పార్కింగ్ ఉంది. అలాగే చుట్టూ మనకి ఎమ్యూనిటీస్ ఫ్రీ స్పేస్, క్లబ్ హౌస్, ఫంక్షన్ హాలు, ఓపెన్ ఫంక్షన్ హాలు, పార్క్. మీకు ఈ వెంచర్ యొక్క హైలైట్స్, ఇంకో 2 హైలైట్స్ చెప్పాలంటే, ఒకటి ప్రైస్ కి సంబంధించింది, ఇంకోటి వెంచర్ యొక్క డెవలప్మెంట్ కి సంబంధించింది. మీరు ఒకసారి అటు సైడ్ చూస్తే మన సైట్ నుంచి 2వ రోడ్లో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. వెస్ట్ ఫేసింగ్ పిల్లర్స్ వేసి ఉంది, మట్టితోలి. అలాగే అక్కడ కొంచెం దూరం చూస్తే అక్కడ మనకు ఇంకొక పార్క్ వస్తుంది. అక్కడ కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి, G+1. ఈ 2 కాకుండా ఆ హౌస్ కి ఆపోజిట్ లో నార్త్ ఫేసింగ్ ఒక అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కి ఇచ్చారండి. అలాగే ఇటు సైడ్ మనకి చూస్తే వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి, ఈ వెంచర్ కి సంబంధించిన వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ రోడ్ లో 2, మీరు ఇటు సైడ్ వస్తే అదిగోండి, అక్కడ ఎంట్రన్స్ అన్ని మిడల్స్ ఆర్చ్ పక్కన ఇసుకతోలు ఉంది చూడండి. ఆ 2 ప్లాట్లు కూడా డెవలప్మెంట్ కి ఇచ్చారు అపార్ట్మెంట్స్ కి. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్. ఈ వెంచర్ కూడా మనకి ఇప్పుడు వేసింది కదండి, 3 సంవత్సరాలు అయింది వేసి. ఏ వెంచర్ అయినా సరే మనం ప్లాట్ తీసుకునేటప్పుడు ప్రీ బుకింగ్ ప్రైస్ ఉంటుంది. అలాగే వెంచర్ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ ఎవ్రీ క్వార్టర్ అనే ప్రైస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వెంచర్ ఆల్రెడీ 3 ఇయర్స్ ఎగో వేసిన వెంచర్. సో ఇలాంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రన్నింగ్ ట్రైన్ ఎక్కినట్టేనండి. ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూగా గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ వెంచర్లో మనకి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి గజం 28,000 రూపాయలు చెప్తున్నారు. గజం 28,000 రూపాయలు. ఈ వెంచర్ వేసిన కొత్తలో
ప్రీ లాంచ్ ఆఫర్ ప్రకారం 25,000 అమ్మారు. వెంచర్ రోడ్లు పడిన తర్వాత 30,000 గజం అమ్మారండి. ఇప్పుడు ఈ సరౌండింగ్ లో వేసే వెంచర్లు ఏదైనా సరే మనం చూస్తే గుండెమేడలో 2 వెంచర్లు వేశారు. ఒకటి ప్రాతూరులో వేశారు వెంచరు. మనం ఇప్పుడు ఉంది గుండెమేడలోనే. గుండెమేడ స్టార్టింగ్ లో మనకి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ ఒకసారి అటు సైడ్ చూడండి. మీకు అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. చెట్ల మధ్యలో సిమెంట్ తో కన్స్ట్రక్ట్ చేశారు, ఇంకా పెయింట్ వేయాల. ఆ వాటర్ ట్యాంక్ ఆ వెంచర్ లో 32,000 గజం అండి. అక్కడి నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే 33 ఎకరాల్లో వెంచర్ వేశారు. దాంట్లో 39,500 గజం. సో ఇప్పుడు ఎక్కడైనా సరే దీని సరౌండింగ్ లో ఇప్పుడు వేసే వెంచర్లో ఎక్కడైనా సరే గజం 33,000 నుంచి 40,000 రూపాయల గజం ఉందండి. అలాంటి ఏరియాలో అది కూడా అవన్నీ జస్ట్ ఇప్పుడే లాంచ్ చేశారు. అవి కంప్లీట్ అవడానికి 2 ఇయర్స్ పడుతుంది. కానీ ఇది ఆల్రెడీ 3 ఇయర్స్ ముందు వేశారు. కంప్లీట్ అయిపోయింది. కన్స్ట్రక్షన్స్ అన్ని మీరు చూసారు. మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో మీరు కొనుక్కుంటే ప్లాట్ టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే మీకు ఇక్కడ. సో టేబుల్ ప్రాఫిట్ మీద మీరు ప్లాట్ కొనుక్కున్నట్టు లెక్క. గజం 28,000 రూపాయలు. దాంట్లో కూడా మీకు నెగోషియబుల్ ఉంటుంది. మనం ప్లాట్ విషయం చూస్తాం. మనం ఎంతసేపు మాట్లాడుకుంది ఈ ప్లాట్ గురించేనండి. ప్లాట్ నెంబర్ 210. మీరు దగ్గరికి వచ్చి కొంచెం చూస్తే కనిపిస్తుంది 210 ప్లాట్ నెంబరు. ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ అనేది దొరకడం చాలా కష్టం అండి. అది కూడా ఇలాంటి డెవలప్మెంట్ అయిన వెంచర్లో దొరకడం చాలా కష్టం. ఇప్పుడు వేసే వెంచర్ అన్నింటిలో ఈస్ట్ అనగానే లేవంటే అయిపోయినాయి అంటున్నారు, అందరూ బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు. కానీ అయిపోయినాయి చెప్తారు. మనకి రీసేల్ ప్లాట్ వచ్చింది. దీని యొక్క హద్దులు చూడండి. ఈ పిల్లరు, ఈ ఎల్లో కలర్ పోల్ ఇక్కడ నుంచి హద్దు, అలాగే అటు సైడ్ ఆ ఎల్లో కలర్ పోల్, ఈ రెండింటి మధ్య మీకు ప్లాట్ నెంబర్ వేశారు 210 అని చూడండి. అలాగే బ్యాక్ సైడ్ మీకు అదే కాంపౌండ్ వాల్, ఆ వాలే హద్దు. వెనకాతల 2 పిల్లర్స్ ఉంటాయి చూడండి. సో ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ ప్లాట్ నెంబర్ 210 యొక్క కొలతలు వచ్చేసి 50-86 అండి. 50 వెడల్పు, లోతు వచ్చేసి 86 వస్తుంది. మొత్తం 480 గజాలు తూర్పు ఫేసింగ్. ఈ ప్లాట్ యొక్క ప్రైస్ ఆల్రెడీ మీకు చెప్పాను 28,000 రూపాయలండి. పక్కనే మనకి పార్క్ కూడా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా సరే పార్క్ పక్కనే ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి కొనాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి, వాయిస్ కాల్ చేయండి. కాల్ అటెండ్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మేము కాల్ బ్యాక్ చేస్తాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.